హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. ఈరోజు నేను ఒక మాఘమాసం సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రదేశము, ఒక అద్భుతమైన దేవాలయాన్ని మీకు పరిచయం చేయాలని చెప్పేసి ఈరోజు వీడియో ఇది. సో ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ టెంపుల్ ఇక్కడ. మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా ఒక మంచి వేడుకలాగా, పెద్ద తిరునాళ్ళలాగా జరిగే ప్రదేశం ఇది. సో ఎక్కడంటే ఇంకా ఇది తాడపత్రి తాలూకా, అనంతపురం జిల్లా తాడపత్రి తాలూకా పెద్దపప్పూరు సమీపంలో పెన్నా నది ఒడ్డున ఉన్న అశ్వర్థం నారాయణ స్వామి టెంపుల్ ఇది. సో వెళ్దాం, మనం టెంపుల్లోకి వెళ్దాము. సో టెంపుల్లోకి వెళ్ళేసి వివరాలన్నీ తెలుసుకుందాం, ముఖ్యమైన వివరాలన్నీ మనం మాట్లాడుకుందాం. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో ఇప్పుడు మనం ముందుగా అశ్వర్థం ఎక్కడ ఉంది అంటే కనుక అనంతపురం జిల్లా తాడిపత్రి తాలూకాలో అశ్వర్థం అనేది పొప్పూరు దగ్గర, పొప్పూరు మండలం, అది మండల ప్రాంతం. సో మండల ప్రాంతానికి 1.5 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి తాలూకాకి 18 కిలోమీటర్ల దూరంలో చిన్నపొప్పూరు అనే ఊరి దగ్గర మనకి అశ్వర్థం అనే ఒక మంచి పుణ్యక్షేత్రం అనేది ఉంది. సో ఇక్కడ మనకి ముఖ్యంగా చెప్పాలంటే కనుక శివకేశవులు ఇద్దరు కూడా మనకి ఇక్కడ కొలువై ఉన్నారు. సో శివకేశవులు ఇద్దరిని కూడా మనం మాఘమాసంలో భక్తి శ్రద్ధలతో మనం కొలిచినట్లయితే మాత్రం మనకి ఎలాంటి కోరికలైనా కూడా వాళ్ళు తీరుస్తారనే ఒక నమ్మకం ఉంది. సో మనం ఇక్కడ అశ్వర్థంకి అయితే వచ్చినాం ఇప్పుడు. సో ఇక్కడ నుంచి మనకు గుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక 200 మీటర్స్ దూరం ఉంటుంది. సో అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మనకు ఆల్రెడీ గుడి గోపురం కూడా. సో ఇక్కడ పెన్నా నది ఒడ్డుననే మనకు అశ్వర్థం అనేది కూడా ఉంది, అశ్వర్థ దేవాలయం అనేది. ఈ మంచి ఒక పురాణ కథనం ప్రకారం పెద్ద చరిత్రనే ఉంది ఈ గుడికి అయితే మాత్రం. ఇంకొక విషయం ఏంటంటే కనుక మహావిష్ణువు ఎండలో ఉండడం చెట్టు కింద, అది రావి చెట్టు కింద, ఎదురుగానే పరమశివుడు గుడి లోపల శ్రీచక్ర భీమలింగేశ్వర్ అని పేరుతో లోపల ఉండడము, ఇదంతా కూడా చాలా విలువైన సమాచారం అయితే చాలా లోపల ఉంది. సో ప్రతి మాఘమాసంలో ఎన్ని ఆదివారాలు ఏర్పడితే అన్ని ఆదివారాలు కూడా ఇక్కడ భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. భక్తులు మామూలుగా ఉండరు, చాలా హెవీగా వచ్చేస్తారు, భారీగా ఉంటారు, భారీ భక్త కోలాహలం అంటాం కదా. సో దానికి నిలువెత్తు నిదర్శనం ఇక్కడ ఎదురుగా పెన్నా నది. పెన్నా నదిలో నీళ్లు కూడా ఉన్నాయి, దగ్గరలోనే చాగల్లు డ్యామ్ ఉంది. సో అక్కడ నుంచి ప్రతి ఆదివారం కూడా రిలీజ్ చేస్తున్నారు వాటర్ని, ఎందుకంటే భక్తుల కోసం స్నానాలు చేయడానికి ప్రతి అవసరాలకు ఉంటుంది కదా. సో దానికోసం ఇబ్బంది లేకుండా కూడా వాటర్ని అందుబాటులో పెట్టారు బాగా ఇక్కడ. సో మంచిగా భక్తులు అలాగా పెన్నా నదిలో స్నానం చేసి వచ్చేసి ఇలాగా క్యూ లైన్లలోకి ఎంటర్ అయిపోయి ఆ యొక్క శ్రీమన్నారాయణుడు అశ్వర్థ నారాయణ స్వామి రూపంలో మనకి ఆయన వరాలు ఇస్తూ ఉంటే ఎదురుగా పరమేశ్వరుడు శ్రీచక్ర భీమలింగేశ్వరుడిగా ఆయన వరాలు ఇస్తూ ఉన్నారు. సో ఇంకా మనం చరిత్రలోకి వెళ్తే కనుక ఏంటంటే ఇంకా కంచి క్షేత్రమున సింగరబొట్లు అనే మహామునీశ్వరుడు శంఖం, చక్రం, గద, అభయహస్తములతో కూడిన శ్రీ మహావిష్ణు మూర్తిని 12 సంవత్సరాలుగా వరదరాజ స్వామిగా ఆయన పూజిస్తూ ఉండగా సింగరబొట్టుకు కలలో కనపడి హిమాలయ పర్వతంలో ఉన్న త్రివిశిష్టం అనే ప్రదేశం నుండి బ్రహ్మహత్యా పాతకంతో ఉత్తమ అను ఒక మహాముని ఇక్కడికి వస్తూ ఉన్నాడు. సో నువ్వు వెళ్ళి ఆయన యొక్క ఉన్న శాపాన్ని నువ్వు స్వీకరించి ఆయనను ఇక్కడికి పంపించు. సో నీ శాపం మళ్ళీ పోవాలంటే కనుక అశ్వర్థం కట్ట దగ్గరికి వెళ్ళేసి అక్కడ నువ్వు ఒక ఘోరమైన తపస్సును చెయ్యి, నేను అక్కడికి వచ్చి నీ శాపాన్ని నేను తీసివేస్తానని చెప్పి ఆయన చెప్పాడంట కలలో. సో అదే ఒక ఆయన అది వినేసి ఆయన వచ్చేసి ఇక్కడ శాప పరిహారమై దాన్ని ఇక్కడ వచ్చి చాలా ఏళ్ళు తపస్సు చేయగా మహావిష్ణువు ఇక్కడికి వచ్చి ఆయనకి అనుగ్రహం కలిగించి ఆ శాపం నుంచి విముక్తి కలిగించి తర్వాత ఆ సింగరబొట్టు అనే మహాముని యొక్క కోరిక మేరకు మహావిష్ణువు కూడా ఇక్కడే ఆయన రూపాన్ని శంకు, చక్ర, గదలతో ఆయన ఇక్కడే అభయహస్తంతో కూడా ఇక్కడే ఆయన నిలిచిపోయాడంట అనే ఒక పురాణ కథనం అనేది ఇక్కడ ముఖ్యంగా ఉంది. మాఘమాసం ఆదివారంనే ఎందుకు విశేషంగా తీసుకున్నారంటే మాత్రం ఇక్కడ మహావిష్ణువు సింగరబొట్టు మహామునికి సో మాఘమాసము 3వ ఆదివారము అర్ధరాత్రి రోజు ఆయనకు కనిపించి ఆ వరమును ఇచ్చి ఇక్కడ వెలిసినాడు కాబట్టి సో మాఘమాసంలో 3వ ఆదివారాన్ని విశిష్టంగా తీసుకుంటారు. సో అదే రోజున ఇక్కడ స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తారు.
అనేది ఒక నానుడి. అలాగే ఇక్కడ అశ్వత్థ నారాయణ స్వామి కట్ట మీద చాలా ఉపాలయాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే కనుక ప్రతి ఆదివారం మాఘమాసం నందు ఆదివారం రోజున నిద్ర చేయడం అనేది ఇంకొక ముఖ్యమైన విశేషం బాగా. దాని తర్వాత ఇక్కడ శుభకార్యములు, పెళ్లి, వివాహాలు కూడా చాలా అద్భుతంగా జరుపుకుంటారు చాలామంది. ఎందుకంటే లక్ష్మీదేవి, నారాయణుడు మరియు శివుడు, పార్వతులకు కళ్యాణాన్ని మాఘమాసం 3వ ఆదివారం రోజున నిర్వహిస్తారు. కాబట్టి ఇక్కడ వివాహాలకు ముఖ్యంగా ఎంతోమంది వివాహాలు చేసుకోవడానికి కూడా ఇక్కడ అనువైన ప్రదేశం ఇది. శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు నెక్స్ట్. సో శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి కథ ఏమిటి అంటే, ఇక్కడ ఉన్న ముఖ్యమైన హిస్టరీ ఏంటి అంటే ఇంకా పాండవులు అజ్ఞాత కాలంలో సమయం నందు ఈ ప్రాంతంకి వచ్చి పెన్నా నది ఒడ్డున స్నానం ఆచరించి గట్టుపై కూర్చున్న వారికి భీముడు కనులు మూసుకోగా శివుడు తన కలలో కనిపించి ఒక విషయంలో ధర్మరాజుకు తెలుపగా ఆ ప్రాంతంను తవ్వగా స్వయంభూగా ఒక లింగం అనేది దొరికిందంట, శివలింగం. సో ఆ శివలింగంను ధర్మరాజు భీముని చేత ఇక్కడ చేశాడంట. సో అలాగా భీముడు ప్రతిష్ఠించాడు కాబట్టి భీమలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే కనుక ఇక్కడున్న శివలింగం అనేది మనకి శ్రీచక్ర ఆకారము దిగువ భాగంలో ఉండి పైన లింగ రూపంలో శివరూపం ఉంటుంది. సో మనకు ఆల్రెడీ తెలిసిందే శ్రీచక్రం అంటే ఏంటి అంటే ఇంకా ముఖ్యంగా మనకి అమ్మవారు ఆదిశక్తి యొక్క స్వరూపం అని చెప్పేసి. సో ఆదిశక్తి స్వరూపమే మనకు శ్రీచక్రంగా మనం కొలుస్తూ ఉంటారు. సో పైనంతా కూడా శివలింగంగా లింగాకారంలో ఉంటుంది. సో అది ఇక్కడ మెయిన్ ముఖ్యంగా విశిష్టత. సో అలాగా శ్రీచక్ర భీమలింగేశ్వరుడు అనే ఒక పేరును కూడా ఆయన కలిగి ఉన్నాడు. మీరు గమనించినట్టయితే కనుక చూడండి, కింద అంతా కూడా శ్రీచక్రం ఉంది, పైన లింగాకారం ఉంది. సో కింద శక్తిది, పైన మహాశివుడు, ఇద్దరు కలగలిపిన ఒకే లింగము. ఇక్కడ ఎన్నో విశిష్టతలు కలిగి ఉన్న లింగం ఇది. సో అక్కడ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న జమ్మి చెట్టుకు అందరూ కూడా భక్తులు మొక్కులు ఆచరించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తారు. ఇది ముఖ్యమైన అశ్వత్థ నారాయణ స్వామి మరియు శ్రీచక్ర భీమలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం యొక్క విశిష్టత మరియు చరిత్ర అంతా కూడా. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. సో ఈ తిరునాళ్ళలో మీకు ఏదైనా కొనిస్తాను, మీరు లైక్ చేస్తే మాత్రం. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కాగా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వాళ్ళు వచ్చి చూసేలాగా ఉంటుంది బాగా కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.